హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జీమెయిల్ ద్వారా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎలా పంపించాలి, వాటిని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకుందాము. ముందుగా మీరు జీమెయిల్ ఐడి ఓపెన్ చేసుకోండి. మీరు ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకోండి. మీరు ఎవరికైతే ఈమెయిల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు తెలియజేయాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసుకోండి. కింద ఉన్నటువంటి లాక్ సింబల్ మీరు నొక్కగానే మీకు కాన్ఫిడెన్షియల్ మోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్స్పైరీ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. 1 వీక్ కావాలా, లేదా 1 డే కావాలా, లేదా 1 మంత్ కావాలా, 5 years వరకు. ఇక్కడ మీకు 3 months కూడా ఉంది ఇక్కడ. సో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఆ పర్టికులర్ పీరియడ్లో మాత్రము రిసీవర్ ఎవరైతే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటారో ఆ పీరియడ్లో మాత్రం వాళ్ళు లాగిన్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. నేను 1 day ఎక్స్పైరీ డేట్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ SMS కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈమెయిల్ సెండ్ బటన్ క్లిక్ చేస్తాము. చూడండి, ఇక్కడ మనం ఈమెయిల్ సెండ్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ మనం ఇక్కడ రిసీవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది సెండర్ రిసీవర్కి మధ్య కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలో వాళ్ళ నెంబర్ ఇవ్వాలి. నేను ఈ వీడియో కోసం నా ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి వాడుతున్నాను. ఈమెయిల్ పంపించాను. చూస్తాం ఇప్పుడు ఎలా ఈమెయిల్ ఓపెన్ చేయాలని. చూడండి ఫ్రెండ్స్, వెరిఫై ఐడెంటిటీ అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ కింద సెండ్ పాస్కోడ్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు పాస్కోడ్ సెట్ చేస్తేనే ఇలా మీకు పాస్కోడ్ వస్తుంది. మీకు వచ్చినటువంటి పాస్కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఈ మెయిల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీరు చూడగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి మరిన్ని మంచి నాలెడ్జ్ వీడియోస్ కోసం. Thank you so much for watching my video.